కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే. 2026లో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారాం శెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఓకే, రాశి ఫలాలు చెప్పే అంటే ముందు మనకి జనవరి ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త సంవత్సరం వస్తుందంటే మనం ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే, అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి. ఏవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్, నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే కనుక ఓకే, సో జనవరి మంత్ ఓవరాల్గా చూసుకుంటే, అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక, ఒకటి కొంచెము స్లో డౌన్ మంత్ అనమాట. అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈ నెల వెళ్ళదు. ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే, ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జనవరి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో. ఓకే, సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు, సాడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ విషయంలో? ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాం మనం జనవరి 22, 26లో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము. సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే, రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్లో అనమాట. ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం, ఏదో పోవడం, రాంగ్ జడ్జిమెంట్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే మంత్, బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్తుంది మంత్. కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు. ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా, తొందరపడాలి, తొందరపడి ఏ పని చేయదు. అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక 30 రోజులు కామ్గా ఉండండి. ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుందాం. ఇంతకంటే ముందు 2026 ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా. సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరు ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా ఓవరాల్ ఇప్పుడు ఈ మంత్లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో. క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్దవి అయిపోక్కర్లేదు, మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు. ఓకే, సిగ్నల్స్ ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట. ఓకే, ఓవరాల్ జనవరి చూస్తే ఇట్లా ఉంది మనకి. 2026లో జనవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియచేయండి. ఓకే, సో 2026 జనవరి ధనస్సు రాశి వాళ్ళకి ఇంకా టారో గైడెన్స్ ఉంది, ఒకసారి చూసి తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే చాలా చాలా ఓపిక అవసరం ఈ నెలలో. ఓకే, పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అది మామూలుగా జనరల్గా చూసుకుంటే లైఫ్లో, అంటే మీరు వద్దనుకున్నవన్నీ మీ దగ్గరికి మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఓపిక ఒకటి చాలా అవసరం. సో ఒకటి ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ గైడెన్స్ మీకు ఏంటంటే, మీరు ఎప్పుడో చేసిన ఒక కర్మ అంటచ్చు, బ్యాడ్ డీడ్ వల్ల, ఒక తప్పు పని వల్ల మీకు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో దాన్ని ఫేస్ చేయండి. దాన్ని ఫేస్ చేసి ఏం చేస్తారు అంటే,
నాకెందుకు అవుతుంది ఇట్లా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మన మైండ్లో. కాబట్టి మీరు ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఏదో చేస్తున్నారు కాబట్టి దాని పర్యవసానం అంటాం కదా, దాని రిజల్ట్గా ఓకే మీకు ఇప్పుడు ఒక సిట్యువేషన్ మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి జనవరిలో ఉంటుంది. సో అట్లాంటిది వచ్చినప్పుడు ఏం అధైర్యపడకుండా కొంచెం కామ్గా పీస్ఫుల్గా ఉండి భగవంతుడి మీద భారం వేసి గురు ఆరాధన చేసి ఓం గురవే నమః, ఇది మీరు జనవరి ఈ కార్డ్ రీడింగ్ చూసినప్పటి నుంచి మీరు ఓం గురవే నమః ఇది ఒక్కటే మీ మంత్ర ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి అనమాట. ఇది రెగ్యులర్గా మీరు చాంటింగ్ చేస్తూ ఉండండి. ఓకే, వీలైనంత ఎక్కువగా పసుపు రంగు వస్తువులు, పసుపు దుస్తులు ఓకే ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉండండి ఫుల్ జనవరిలో. మ్యాక్సిమం బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి మీరు, నేను ఇచ్చే సజెషన్ మీకు. దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే గురు ఆరాధన చెప్పాను, ఏదైనా గురువారాలు లేకపోతే రెగ్యులర్గా ఓం గురవై నమః ఇది ఒకటి మంత్ర రెగ్యులర్గా చేయండి. ఏదైనా ప్లాన్స్ ఉంటే కనుక, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి ఇట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే కనుక ఈ మంత్ అన్ని హోల్డ్ పెట్టండి. ఫిబ్రవరిలో చూసుకుందాం, ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఈ టారో ఫాలో అవుతూ ఉంటారో, ఎవరికైతే బిలీఫ్ ఉందో ఈ మంత్ కొంచెం హోల్డ్ పెట్టండి. అవన్నీ పెట్టిన తర్వాత చూద్దాం జనవరి, ప్రాబబ్లీ ఫిబ్రవరి నుంచి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అంటే అంత గ్రేట్గా లేకపోయినా కానీ ఓకే నో ప్రాబ్లం. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఎంత ఫ్రెష్ ఎయిర్లో ఉండగలిగితే అంటే నేచర్కి ఎంత కనెక్టెడ్గా ఉండగలిగితే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది ఈ నెలలో. పసుపు రంగులో ఉండేవి ఏదైనా లైక్ కందిపప్పు కానీ పెసరపప్పు శనగలు ఇట్లాంటివి ఏదైనా మీరు టెంపుల్లో కానీ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి కానీ దానం చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఆర్ఫనేజ్లో ఒక నెలకి సరిపడా వాళ్ళకి ఏదైనా భోజనానికి ఏదైనా అంటే మీకు ఒకవేళ అవకాశం ఉంది, మీకు స్తోమత ఉంది అంటే ఇవ్వండి, లేకపోతే మీకు ఎంత తోస్తే అంత. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ మంత్ అంతా మీరు గురువారాధన ఒక్కటే మీకు మిమ్మల్ని చాలా విషయాల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, మీకు ఫేవరబుల్ నంబర్ ఈ నెంబర్ 8 ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. అలాగే ఫేవరబుల్ కలర్ వచ్చి గోల్డెన్ కలర్. ఓకే, సో లైట్ గోల్డెన్ కలర్. సో ఎటైనా వెళ్ళేటప్పుడు గోల్డెన్ కలర్లో ఉండేలా, గోల్డెన్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఎల్లో కలర్, ఎల్లోకి ఇంచుమించుగా దగ్గర ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి ఎల్లో దుస్తులు అట్లాంటివి. ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే అమ్మవారి టెంపుల్లో పసుపు మీరు అమ్మవారి అభిషేకానికి చేయమని చెప్పి పసుపు మీరు ఇచ్చేసి రండి అమ్మవారి టెంపుల్లో. ఇవే మీరు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. ఓకే, సో టారో కార్డ్స్ ప్రకారంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్.